మీ ఫస్ట్ కానీ కూలగొట్టేవి కూడా విఠల్ గారు చాలా సీక్రెట్గా ఆపరేషన్ చేసి కూలగొడుతున్నారు. అది కూడా శని ఆదివారంలోనే కూలగొడుతున్నారు పెద్ద పెద్ద ఏమైనా ఉన్నా కూడా. మనం చూసాం, మన బోరంపేట కానీ ఆ తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని విల్లాస్ను కూలగొట్టింది ఓన్లీ సండే రోజు కూలగొట్టారు. సో ఏంటి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆల్ ఆఫ్ సడన్గా వెళ్ళడం అక్కడ కూలగొట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి ప్రజలు కూడా పెద్ద ఎత్తున కిరోసిన్ పోసుకుని మేము అంటించుకుంటాం ఇలా చేస్తామని చెప్పి అక్కడ నిరసనలు కూడా రావడం జరిగింది. సో ఇలాంటి ఎందుకు ఎలా జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం చేసే పని ఏది కూడా ప్రజలకు తెలియకుండా చేయాలని ప్లాన్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు ప్రభుత్వం అంటేనే అల్టిమేట్ ప్రజల బెనిఫిట్ కోసం పనిచేసేది. ప్రజల బెనిఫిట్ కోసం చేసే పనిని ఇంత సీక్రెట్గా ఎందుకు చేయాలి? అది ఇప్పుడు ఒక చట్టం చేయొచ్చు, అసెంబ్లీలో డిస్కషన్ పెట్టచ్చు, ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టచ్చు, క్యాబినెట్లో డిస్కషన్ జరగచ్చు, ఇంకా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయొచ్చు. నీ సంకల్పం మంచిది, నీ చిత్తశుద్ధి మంచిది అయినప్పుడు నువ్వు ట్రాన్స్పరెంట్గా చేయాలి. ఇంకోటి దీని పరిధి ఏంటంటే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసీ, ఆల్ అర్బన్ అండ్ రూరల్ లోకల్ బాడీస్ అప్ టు ద ఔటర్ రింగ్ రోడ్. మీరు మెయిన్ హైడ్రా ఏర్పడేటప్పుడు ఏం చెప్పారు? హైదరాబాద్ నగరానికి తాగునీటి వసతులు మన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ రెండు చెరువులు నిజాం కాలం నుంచి కట్టించినాయి. తాగునీటి కోసం కట్టించిన మంచినీటి చెరువులని ఈ ఫామ్ హౌస్లోళ్ళు, ఈ రిసార్ట్స్ వాళ్ళు, క్లబ్లోళ్ళు ఈ 111 జీవో పరిధి నుంచి వస్తుంది క్యాచ్మెంట్ ఏరియా అంతా. ఇక్కడ నుంచి వచ్చి పొల్యూషన్ అవుతున్నాయి. బడాబాబులు, ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, ఈ ఇండస్ట్రియలిస్టులు, ఈ సినిమా నటులు వాళ్ళ ఫామ్ హౌస్లలో విలాసాల కోసం కట్టుకొని వాళ్ళు వదిలిన వ్యర్థాలు, డ్రైనేజు, మలమూత్రాలన్నీ గండిపేట చెరువులోకి, హిమాయత్ సాగర్లోకి వదిలిపెడుతున్నారు. ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పారు ఎక్కడో, అంటే బలిసిన బడాబాబులు వదిలిపెట్టిన మలమూత్రాలు, వదిలిపెట్టిన నీళ్లు గండిపేట నుంచి ప్రజలు తాగాల, గరీబోళ్ళు తాగాల అన్నారు. చాలా మంచి ప్రశ్న. మరి హైడ్రాకి ఫస్ట్ టార్గెట్ ఎక్కడ? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న అక్రమ కట్టడాలు, ఫామ్ హౌజులు, క్రీడా కొన్ని సంస్థలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, రిసార్ట్స్, క్లబ్బులు ఇవన్నీ ఉన్నాయి. పైగా 111 జీవోలో కూడా ఉంది అది. అయితే ఫస్ట్ అసలు హైదరాబాద్ నగరానికి తాగునీటి పరిరక్షణ అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మీరు కేటీఆర్ గారి జనవాడ ఫామ్ హౌస్ కూలగొడతారా అని అడిగితే హైడ్రాకి 111 జీవో పరిధి లేదు, మా పరిధి 111 జీవో లేదు అన్నప్పుడు మీ మరి దేనికి పీకడానికి అది ఉంది అంటే గడ్డి పీకడానికి అంతేగా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పేదేమో మేము గండిపేటని, ఉస్మాన్ సాగర్ని కాపాడుతాము, వాడు ఎవడున్నా కూడా కొట్టేస్తామంటారు. మరి ఇలా ఫామ్ హౌజులు ఇలా ఆయన ఎవరు ఆయన మహేందర్ రెడ్డి గారు ఫామ్ హౌస్ అక్కడ ఏం ఇంకా గోడలు కూడా లేవు, ఆయన మంచిగా ఇల్లు ఒకటి మంచిగా కనబడుతుంది, అది క్లియర్ గా చెరువులో FTL లో ఉన్నది అర్థమవుతుంది. మరి దానికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? అదే విధంగా ఇలా కొంతమంది మంత్రులు, వివేక్ గారి అయితే క్లియర్ గా మొత్తం ఆయన ఫామ్ హౌస్ లోంచి పోతే చెరువులో కాళ్ళు పెట్టుకొని బోటింగ్ కూడా చేసుకోవచ్చు, అట్లా అయిపోయింది. అదే విధంగా పెద్ద పెద్ద వాళ్ళు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెండు చూస్తే ఒక హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ లో ఒక చిన్న టెర్మినల్ ఉంటది కదా, అది ఫామ్ హౌసా, అది అసలు ఎయిర్పోర్ట్ లో ఒక టెర్మినల్, డొమెస్టిక్ టెర్మినల్ లో ఒక వింగ్ ఉంటది కదా, అట్లా అనిపించింది. ఆయన అద్భుతమైన ఫామ్ హౌస్ కట్టారు. మరి ఇంకోటి ఈ ఫామ్ హౌస్ అన్నిటికీ, ఫామ్ హౌస్ అంటే ఏంటి? ఎవరి ఫామ్ హౌస్ అయినా వ్యవసాయ క్షేత్రం. వీళ్ళు ఏం పంటలు పండిస్తున్నారు? ఇప్పుడు జనరల్ గా ఫామ్ హౌస్ మనం రైతు కుటుంబం ఎవరికైనా ఫామ్ హౌస్ అంటే ఏంది? ఓ 10 ఎకరాలో 20 ఎకరాలో ఉంటే అక్కడ పనిచేసే జీతగాళ్ళకి, పనిచేసే వర్కర్స్ కి, పశువులకి, పాడి పంటకి ప్రొటెక్షన్ కోసం ఒక 2 కొట్టాలు ఉండేవి. లేకపోతే ఎవరైనా వెళ్ళినప్పుడు ఉండడానికి, వ్యవసాయ క్షేత్రాలు ఉండడానికి అందరికి ఫామ్ హౌస్ అనేది. మరి ఫామ్ హౌస్ల్లో అసలు పంటలు పండుతున్నాయా? పండితే ఏం పంటలు పండుతున్నాయి? ఆ పంటలు చూడకుండా వీళ్ళు 20 అడుగులు, 30 అడుగులు, 12 అడుగుల గోడలు, కాంక్రీట్ ఇట్లా మన పెద్ద పెద్ద బారికేడ్లు ఇట్లా కడతారు కదా, రాతి కట్టడాలు, ఇప్పుడు దుర్భేద్యమైన కోటలు కడతారు. మరి ఫామ్ హౌస్లకి ఇంత దుర్భేద్యమైన కోటలు ఎందుకు? మళ్ళీ వాటికి పవర్ ఫెన్సింగ్, దుర్భేదమైన కోటలు, వాటిలోకి వెళ్ళాలంటే బయోమెట్రిక్, వాకీ టాకీలు, CCTVలు. మరి అక్కడ ఏమన్నా గలీజ్ దందాలు జరుగుతున్నాయా? అంటే గంజాయి ఏమన్నా పండిస్తున్నారా? లేకపోతే హెరాయిన్, ఓపియం అంటే పండించకూడని పంటలైనా పండించి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారా? చుట్టుపక్కల గ్రామస్తులు అంటున్నారు ఈ ఫామ్ హౌస్లు కావు, పాడు కావు సార్, ఎంత గలీజ్ పనులు చేసే గలీజ్ దందాలు అడ్డాలి, రేవు పార్టీలు జరుగుతున్నాయి. అప్పుడు ఒకడు ఎవడో ఫామ్ హౌస్ లో అమ్మాయిలను తీసుకెళ్లి కింగ్ కోబ్రాలను వదిలిపెట్టి పాములతో బెదిరించి 4-5 రోజులు గ్యాంగ్ రేపు చేసిన వాడిని అరెస్ట్ చేశారు ఒక 5-6 సంవత్సరాల క్రితం. ఒక ఓల్డ్ సిటీకి చెందిన వాడు కొంతమంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఒక 10-20 మంది అమ్మాయిల్ని పెట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడితే పాములతోటి బెదిరించి గ్యాంగ్ రేపులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా ఫామ్ హౌస్లోనే. ఇవాళ పెద్ద పెద్ద డీజే విలేజర్స్ చెప్తున్నారు, డీజేలు పెట్టి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి శనివారాలు అయితే మొత్తం మాకు సంబంధం.
ఆ విలేజ్కే తెలవకుండా ఆ గ్రామస్తులు చూడలేరు ఆ ఫామ్ హౌస్ని. ఆ ఫామ్ హౌస్ లో కూడా ఒక్కొక్క గేట్ 1, గేట్ 2, గేట్ 3 ఇక్కడ పనిచేసే వర్కర్స్ కూడా అక్కడికి పోలేరట. ఒక్కొక్కరికి పరిమితి. అంటే ఈ ఫామ్ హౌస్లలో ఏం జరుగుతుంది? ఈ ఫామ్ హౌస్ కల్చర్ ఎవరు తీసుకొచ్చారు? హైదరాబాద్ నగరానికి లంగ్ స్పేస్ గా ఉన్న గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులని క్యాచ్మెంట్ ఏరియాలో కబ్జాల గురించి హైడ్రా పోకపోతే హైడ్రా ఉన్నది గడ్డిపేట. రేవంత్ రెడ్డి గారేమో గండిపేటలో గలీజ్ నీళ్లు గరీబోళ్ళు తాగాలని అడుగుతున్నారు. ఈయనేమంటారు మన ఎవరు రంగనాథ్ గారు, మేము 111 జీవో పరిధిలోకి పోము. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట ఒకటే చెప్తున్నారు, మా పేద గరీబోళ్ళు మీ బలిసిన బడాబాబులు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు విడిచిన మలమూత్రాలు తాగాల అని ఆయన అడుగుతున్నారు. అది అంతా ఎక్కడ ఉంది? క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా 111 జీవో పరిధిలో ఉంది. మరి ఇక్కడనే ఫండమెంటల్స్ అంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని, చేయాలనుకున్న సంకల్పం గొప్పది, హ్యాట్స్ ఆఫ్. రంగనాథ్ గారు చేస్తున్న పని ఎందుకు ఈ 1 monthలో మీరు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వకూడదు? ఈ 1 monthలో మీరు ఏ కట్టడాలు కూలగొట్టారు, ఎన్ని ప్రభుత్వ భూములు వాళ్ళు కబ్జా చేసిర్రు, ఎన్ని చెరువులు కబ్జా చేసిర్రు, ఎన్ని నాలాలు కబ్జా చేసిర్రు, ఎన్ని బిల్డింగ్లు FTLలో ఉంటే మీరు కూలగొట్టారు, ఎన్ని బిల్డింగ్లు బఫర్ జోన్లో ఉంటే కూలగొట్టారు, దానిలో పేదవారు ఎవరు, మధ్యతరగతి వాళ్ళు ఎవరు, బలిసిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. కాగితాలు ఉన్నాయి కూలగొట్టిరా, కాగితాలు లేని కూలగొట్టారు. మరి కాగితాలు ఉన్నా కూడా, అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నా కూడా కూలగొట్టిన పేద ప్రజలకి రిహాబిలిటేషన్ ఏమైనా ఇప్పించారా? ఇప్పుడు మామూలు 100 గజాలు, 50 గజాలు, 200 గజాలు, 300 గజాలు కట్టుకున్న మధ్యతరగతి సామాన్య ప్రజలు ఉంటారు. వాళ్ళని ఇల్లు వాడికి ఒకటే ఇల్లు ఉంటుంది నివాసం. ఫామ్ హౌజులు నాగార్జునకే, మంత్రి పొంగులేటుకో, లేకపోతే ఇంకొకళ్ళకో ఫామ్ హౌజులు ఉంటాయి, విలాస గృహాలు ఉంటాయి, అతిథి గృహాలు ఉంటాయి, గెస్ట్ హౌజులు ఉంటాయి, బంజారాహిల్స్లో ఒక ఇల్లు ఉంటుంది, జూబ్లీహిల్స్లో ఒక ఇల్లు ఉంటుంది, ఫామ్లో ఒక ఇల్లు ఉంటుంది, కాన్స్టిట్యూషన్లో ఒక ఇల్లు ఉంటుంది, స్కైవేలలో ఒక ఇల్లు ఉంటుంది, దుబాయ్లో ఒక ఇల్లు ఉంటాయి. అవి ఓకే. కానీ మామూలు మధ్యతరగతి వాడికి రాజ్యాంగ ప్రకారం నివాసం ఉండే హక్కు, జీవించే హక్కు కల్పించినాం కదా. మరి వాడి జీవితాన్ని ఛిద్రం చేస్తూ వాడిని రోడ్డు మీద పడేసే ముందు మీరు ఎందుకు వాడికి రిహాబిలిటేషన్ ఆలోచించట్లేదు? ఇది అక్రమం కట్టడము, గత ప్రభుత్వాలు తప్పు చేసినాయి, మీరు ట్యాక్సులు కట్టినా కూడా కొలగొడుతున్నారు. వీడిని ఎక్కడ రిహాబిలిటేట్ చేస్తున్నారు? ఇలా ఒక 400 మధ్యతరగతి ఇల్లు కొలగొట్టారు అంటున్నారు. వాడు రోడ్డు మీద పడితే వాడికి జీవనం ఆగిపోతుంది, వాళ్ళ పిల్లల చదువు ఆగిపోతుంది, వాడు స్కూల్కి వెళ్ళేటోడా, ఉద్యోగానికి వెళ్ళేటోడా, ఆఫీస్ ఆగిపోతుంది. మరి మంత్రుల ఫామ్ హౌజులు, మంత్రుల బిల్డింగ్లు చాలా ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూ కొన్ని అక్రమ కట్టడాలు కట్టిన పెద్ద పెద్ద 20 అంతస్తులు 50 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి. వాటిని ఆక్యుపై చేసుకొని వీళ్ళకి ఇవ్వచ్చు కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా కట్టినవి ఉన్నాయి. ఇప్పుడు మానవతా దృక్పథం అనేది ఉండాలి ప్రభుత్వాలకు. ఏదైనా గాంధీ గారు ఏమని చెప్తాడు? అత్యంత పేదవాడి జీవితంలో వెలుగు తీసుకురావడమే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాల యొక్క మొదటి లక్ష్యం కావాలంటాడు. అదేవిధంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్తారు, అంత్యోదయం, సమాజంలో ఉన్న చిట్ట చివరి ఆఖరి పేదవాడి జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే మన ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలని చెప్తారు. మరి మీరు చేస్తున్న హైడ్రా చట్టం వల్ల బలిసిన బడాబాబులు, ఫామ్ హౌస్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, లేకపోతే ఇండస్ట్రియలిస్టులు, సెలబ్రిటీలు, 4-5 ఇల్లు, 100 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళకు పోయేది ఏమి లేదు, ప్రజలకు పోయేది కూడా ఏం లేదు. ప్రజలు కూడా చప్పట్లు కొడతారు, రంగనాథ్ని సూపర్ హీరో లాగా, రేవంత్ రెడ్డిని బాహుబలి లాగా చప్పట్లు కొడతారు. కానీ మీ అనాలోచిత, అపరిపక్వత, తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళని కనీసం కోర్టుకు పోయే అవకాశం కూడా లేకుండా, రాజ్యాంగంలో ప్రభుత్వాలు ఏదన్నా తప్పు చేస్తే నాది ఇల్లీగల్ అని మీరు అంటున్నారు. ఏ బేస్ మీద ఇల్లీగల్ అంటున్నారు అనేది మీ దగ్గర ఏం కాగితాలు లేవు, నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నా కూడా నన్ను ఇల్లీగల్ అంటున్నారు. మరి మీరు నన్ను హైడ్రా వచ్చి నువ్వు ఇల్లీగల్ అంటే నేనేం చేయాలి? నాకు వేరే దారేంటి? ప్రభుత్వాలు ఇచ్చిన కాగితాలే మీరు ఇల్లీగల్ అంటున్నారు ట్యాక్స్ వసూలు చేసి. ఇప్పుడు ఒక మర్డర్ చేసిన వాడిని కాపాడితే అది ఎంత తప్పో, ఒక చెరువు భూమిలో ఇల్లు కట్టుకున్న వాడి దగ్గర పన్నులు వసూలు చేయడం కూడా అంతే తప్పు కదా.